जय यूथ कांग्रेस, जय कांग्रेस, जय यूथ कांग्रेस। ఏదైతే ఈ నెల 9వ తారీఖున ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము నలుగురు ఎమ్మెల్సీ అభ్యర్థులను అందులో బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తులకు పెద్దపీట వేయడము, ఎమ్మెల్సీగా దామరచర్ల మండలానికి చెందిన మిర్యాలగూడ నియోజకవర్గానికి చెందిన డైనమిక్ లీడర్ ఖితావత్ శంకర్ నాయక్ గారికి ఒక గిరిజన ముద్దు బిడ్డగా తాను మొట్టమొదటిగా ఎన్ఎస్యుఐగా, యూత్ కాంగ్రెస్ గా, సీనియర్ కాంగ్రెస్ గా, మండల పార్టీ అధ్యక్షుడుగా, ఎంపీపీగా, జడ్పీటీసీగా తాను రాజకీయాల్లో ముందుండి క్యాడర్ను కాపాడుకుంటూ పార్టీ ఏదైతే పార్టీ సిద్ధాంతాలు కట్టుబడి పార్టీ కోసం ధైర్యంగా ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా తన క్యాడర్ను కాపాడుకుంటూ ముందుకెళ్ళి వారిని ఈరోజు గుర్తించి స్వయంగా ఎటువంటి ఆస్తులు డబ్బులు ఏమీ లేకుండా పార్టీకు విధేయుడుగా ఒక సిన్సియరిటీగా పనిచేసినందుకు గుర్తించి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం చాలా ఆనందకర విషయం. అందులో భాగంగా మా యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కమిటీ సభ్యుల తరఫున, దామరచర్ల మండల కమిటీ సభ్యుల తరఫున, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ కమిటీ సభ్యున మేము హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఆ చిన్న స్థాయిలో ఉన్న వారికి గుర్తించి ముందుగా ఈ గుర్తించడంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మేడం గారికి, జానారెడ్డి గారికి, మంత్రివర్గుల సభ్యులకు, డిప్యూటీ సీఎం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదే విధంగా యూత్ కాంగ్రెస్ లో ఉన్న యువకులు ఎవరైతే యూత్ కాంగ్రెస్ లో ఉన్నారో వారు కూడా మన ధైర్యంతో ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే మన కళ్ళ ముందే కనిపించారు ఇప్పటికే. ఎందుకంటే ఎవరు హార్డ్ వర్క్ చేస్తూ పార్టీ కోసం కష్టపడుతూ ఉంటే ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే మరో రోజు మనకు అవకాశం ఇస్తుంది. ఎందుకంటే మనల్ని గమనిస్తూ ఉంటది. పార్టీ సిద్ధాంతాలు కట్టుబడి పార్టీలో డిసిప్లిన్ గా ఉంటూ ఉంటే మనకు పార్టీ పెద్దలు గమనిస్తూ ఉన్నారు. ఏదైతే ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏదైతే సోషల్ మీడియాలో అబద్ధాల ప్రచారం చేస్తున్నారో దానికి ధీటుగా యూత్ కాంగ్రెస్ నాయకులు ఏదైతే 6 గ్యారెంటీలు ఉన్నాయో ఆ 6 గ్యారెంటీలకు ప్రతి విద్యార్థులకు, మహిళలకు, అక్క చెల్లెలకు, రైతన్నులకు మనం చేసే అభివృద్ధి సంక్షేమ పథకాలకు ప్రజలకు వెళ్ళి రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్ లో దామరచర్ల మండలము మరియు నియోజకవర్గ ప్రతినిధులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్లు అన్ని వన్ సైడ్ వారుగా గెలుపు కోసం పనిచేయాలి యూత్ కాంగ్రెస్ మిత్రులు. అంతేకాకుండా యూత్ కాంగ్రెస్ లో ఏదైతే మన పార్టీ సిద్ధాంతాలతో మన పార్టీ నుంచి ఏదైతే ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో, ట్విట్టర్ అకౌంట్ లో ఏదైతే వస్తుందో దానికి నెంబర్ ఆఫ్ పీపుల్ షేర్ చేయాలి. షేర్ చేస్తూ ఉంటే ఏదైతే బీఆర్ఎస్ వాళ్ళు సోషల్ మీడియాను ముందు పెట్టుకొని దొంగచాటుగా ఫేక్ న్యూస్ పెడుతున్నారో దాని ధీటుగా మనం వాళ్ళకి దెబ్బ కొట్టేటట్టుగా మనం ముందుకెళ్ళాలి. అంతేకాకుండా ఈరోజు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏదైతే సమావేశం నిర్వహిస్తున్నామో ఇందులో భాగంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అందులో భాగంగా కల్లెపల్లి సర్పంచ్ జనార్దన్ మామ గారికి, రాసన్న గారికి, సదానంద్ సార్ గారికి, బాసనాయ్ గారికి, పుట్లగడ సర్పంచ్ మరియు సద్దామన్న గారికి, ఖాదర్ భాయ్ గారికి మరియు యూత్ కాంగ్రెస్ నాయకులకు అన్న పేరు మాయ సర్పంచ్ సత్తన్న అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంపిక చేసినటువంటి ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీలలో మన నల్గొండ జిల్లా వాస్తవ్యులు, మిర్యాలగూడ నియోజకవర్గం, దామరచర్ల మండలంలోని ఖితావత్ తండాకు చెందిన శంకర్ నాయక్ గారికి కేటాయించడం చాలా సంతోషకరమైన విషయం. మన ఎమ్మెల్సీ కేటాయించినటువంటి కాంగ్రెస్ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, మన శంకరన్న కూడా యూత్ కాంగ్రెస్ నుంచి ఎదిగినటువంటి వ్యక్తిగా యూత్ కాంగ్రెస్ మొత్తం కూడా హర్షించదగ్గ విషయం. శంకరన్న కూడా యూత్ కాంగ్రెస్ లో ఎన్నో ఉద్యమాలు చేసి
అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం అర్చనీయం. ఇట్టి అవకాశాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ముందుగా మన అభిమాన నాయకులు కితావత్ శంకర్ నాయక్ గారికి ఎమ్మెల్యే కోటలో ఎమ్మెల్సీగా అభ్యర్థిగా ఖరారు చేసిన సందర్భంగా ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేసిన మన యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు హరిప్రసాద్ అన్న గారికి, మరియు మన యువజన కాంగ్రెస్ సీనియర్ నాయకులు మండల నాయకులు విజయన్న గారికి, కాంగ్రెస్ పార్టీ పెద్దలు అందరికీ, ప్రతి ఒక్కరికి, మా జనార్దన్ మావ గారైనా, దాస్ అన్న అయినా, భాష అన్న అయినా అందరికీ విచ్చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ శంకర్ నాయక్ గారికి ఎమ్మెల్సీగా అభ్యర్థిగా ఖరారు ముఖ్య పాత్ర వహించిన మన పెద్దలు జానారెడ్డి గారికి పాదాభివందనాలు తెలుపుకుంటూ, అదేవిధంగా శంకర్ నాయక్ గారు తన గ్రౌండ్ వర్క్ చేసినందువలన, అదేవిధంగా మునుగోడు ఎలక్షన్లో అవ్వచ్చు, నాగార్జున సాగర్ బై ఎలక్షన్లో అవ్వచ్చు, హుజూర్నగర్లో అవ్వచ్చు, ఏ ఎలక్షన్ అయినా తను పడ్డ కష్టం వల్లనే ఆ ఫలితం వచ్చిందని నా మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. మరియు శంకర్ నాయక్ పడే కష్టానికి ఈరోజు ఈ ఫలితం రావడం దామరచర్ల మండలమే కాదు, మిర్యాలగూడ నియోజకవర్గమే కాదు, నల్గొండ జిల్లా మొత్తం హర్షం వ్యక్తం చేస్తున్నాయి. మేము కూడా శంకర్ నాయక్ ఇంత పెద్ద పదవి వచ్చినందుకు మేము కూడా చాలా ఆనందంగా ఫీల్ ఉన్నాం. శంకర్ నాయక్ గారికి ఈ ఎమ్మెల్సీ పదవి రావడం వల్ల మేమంతా ఇది శుభాకాంక్షలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం. ఈరోజు దామరచర్లలో ముఖ్య కార్యకర్తల ఎన్ఎస్యుఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు హరిప్రసాద్ నాయక్ గారు మరియు యూత్ కాంగ్రెస్ నాయకులు మరియు సీనియర్ నాయకులు శంకర్ నాయక్ గారికి కృతజ్ఞత సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఏంటంటే దీని ముఖ్య ఉద్దేశం బడుగు బలహీన వర్గాలను కాంగ్రెస్ పార్టీ ఎప్పటికైనా కానీ ద్రోహం చేయదు. వారికి సానుకూలంగా అవకాశాలు కల్పించడంలో పెద్ద పీట వేస్తుందని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా శంకర్ నాయక్ గారు 2 సార్లు ఎంపీపీగా, ఒకసారి జెడ్పీటీసీగా, ఒకసారి టౌన్ ప్రెసిడెంట్గా, మండల పార్టీ అధ్యక్షుడి నుంచి ఇవాళ ఎమ్మెల్యే స్థానంలో ఎమ్మెల్సీగా ఎన్నికైనందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. దామరచర్ల మండల కేంద్రంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన రాష్ట్ర ఉపాధ్యక్షులు మన హరిప్రసాద్ అన్న గారికి, అలాగే యూత్ కాంగ్రెస్ నాయకులు షఫీ, విజయ్, మీరందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నా. మీరు ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. యూత్ కాంగ్రెస్ అనేది హార్డ్ వర్క్, మీ హార్డ్ వర్క్ తోటే కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా ముందుకు రావడానికి మీ తోడ్పాటు అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈరోజు దానికి ఉదాహరణ కాంగ్రెస్ పార్టీ ఏది చేసినా కానీ 10 సంవత్సరాల అధికారం లేనప్పుడు కూడా యూత్ కాంగ్రెస్ అనేది చాలా ఎలక్ట్గా పనిచేసింది. రాష్ట్రం మొత్తం కూడా బల్మూరు వెంకటకి ఎమ్మెల్సీ పదవి రావడం కూడా మీ అందరు మీరు చేసిన హార్డ్ వర్క్ తోటే. ఏదైతే వాళ్ళందరినీ మీరు ఆదర్శం తీసుకొని ఈరోజు శంకర్ నాయక్ కూడా ఎమ్మెల్సీ పదవి వచ్చింది. దేనివల్ల వచ్చింది? హార్డ్ వర్క్ చేస్తే ఏదైనా కానీ మన పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా మన పని మనం చేసుకుంటూ పోతే ఖచ్చితంగా ఏదో ఒక రోజు పార్టీ మన పనిని గుర్తించి పదవులు ఖచ్చితంగా వస్తాయి. నేను ఇందు మూలంగా మీకు తెలియజేసేది ఏంటంటే మీరు కూడా వర్క్ చేయండి. పదవులు నాకు పదవి ఉంది లేదు అనేది ఇది ఆలోచన కాకుండా మనం పని చేసుకుంటూ పోతే ఏదో ఒక రోజు మనకు అవకాశాలు వస్తాయి. ఈ అవకాశాలు మీరు అందరూ వినియోగించుకోవాలని ఈ చిన్న అవకాశాన్ని నాకు ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలోనే మన నల్గొండ జిల్లాకి 4 ఎమ్మెల్సీలు వచ్చినాయి. అది మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి. ఒకటి సిపిఎం పొత్తుల భాగంగా ఇచ్చిన ముగ్గురు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఒకటి అద్దెకి దయాకర్కి, మన శంకర్ నాయక్ గారికి, విజయశాంతి గారికి, అదేవిధంగా నెల్లిగడ్డ సత్య గారికి. ఎందుకంటే చట్టసభలో తొలిసారి అడుగు పెడుతున్నారు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా కాంగ్రెస్ పార్టీ నుంచి, అదే యూత్ కాంగ్రెస్ నుంచి. అదే విధంగా ఇక్కడ సభా అధ్యక్షులు మన హరిప్రసాద్ గారికి ప్రత్యేక ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ నేను ముగిస్తున్నాను. ముద్దుబిడ్డ కితావత్ శంకర్ నాయక్ గారికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వటం చాలా సంతోషకరమైన విషయం. ఈ విషయంలో సహకరించినటువంటి కుందూరు జానారెడ్డి గారికి, పెద్దలు జానారెడ్డి గారికి, అలాగే జిల్లా మంత్రులకు, అలాగే రేవంత్ రెడ్డి గారికి, అలాగే పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి కూడా మేము దామరచర్ల మండల పక్షాన కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఒక గిరిజన ముద్దుబిడ్డగా తాను యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా, అలాగే ఒక ఎంపీపీగా, 2 సార్లు జెడ్పీటీసీగా, ఒకసారి మిర్యాలగూడ టౌన్ ప్రెసిడెంట్గా, 2 సార్లు నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా తను ఎంతో కష్టపడి ప్రతి అధికారంలో ఉన్నా లేకపోయినా
ప్రతి కార్యకర్తను పేరు పెట్టి పిలిచి ప్రతి కార్యకర్తకు అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా తాను ఒక్క ఫోన్ కాల్ చేస్తే దేవుడన్న ప్రత్యక్షమవుతాడో లేదో కానీ శంకరన్న మాత్రం అది హాస్పిటల్ కావచ్చు, పోలీస్ స్టేషన్ కావచ్చు, ఇంకా వేరే చోట ఎక్కడైనా కావచ్చు, నేనున్నాను అని తాను చేతనైంది. ఈ రోజుకి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇంకా ఈ మిర్యాలగూడ నల్గొండ జిల్లాలో ఇంకా ఇంత స్టాండర్డ్గా ఉన్నారు అంటే అది కేవలం శంకర్ నాయక్ వల్ల కృషి వల్ల. ఆయన చేసిన రాత్రి 12 గంటల నుంచి ఉదయం నైట్ మళ్ళీ 12 గంటల వరకు కూడా ఎప్పుడు ఎవరు ఫోన్ చేసినా ఆ సందర్భంలో ఫోన్ ఎత్తి మాట్లాడి నెక్స్ట్ దానికి ఉన్న రెస్పాన్స్ చేసి ప్రతి విషయంలో ప్రతి కార్యకర్తకు ప్రతి ఊర్లో తాను పేరు పెట్టి ఒక 100 నుంచి 500 మందిని పిలవగలిగిన ఏకైక నాయకుడు మా శంకర్ నాయక్ గారు. ఆయనకి ఈ రోజు రావటం మా సొంత ఇంట్లో మా సొంత అన్నకు ఒక మంచి పదవి వచ్చిందనే గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఆయనకు ఈ రోజు ఎమ్మెల్సీ పదవి రావటం వల్ల మా దామరచర్ల మండలం ఇంకా అభివృద్ధి చెందుతుంది. మేము కూడా కార్యకర్తలుగా మేము ఎంతో సంతోషపడుతున్నాం. ఇంకొక విషయం ఏంటంటే రేపు శంకరన్న గారు మొదటిసారి మన మిర్యాలగూడకు రావటానికి రేపు వస్తాడని అనుకుంటున్నాం. ఆయన వస్తే దాన్ని ఎంతో ఆనందంగా చాలా గొప్పగా చాలా పెద్ద ఎత్తున ఆహ్వానం పలకాలని, అది కూడా మిర్యాలగూడ శెట్టిపాలెం దగ్గర నుంచి రౌండ్ దగ్గర నుంచి హనుమాన్పేట బైపాస్ నుంచి చింతపల్లి కాలనీ బైపాస్ నుంచి ఆయన ఇంటి దాకా ఘన స్వాగతం పలికి అతన్ని ఒక 500 నుంచి 1000 బండ్లతోటి స్వాగతం పలకాలని, దానికి ప్రజలందరూ సహకరించాలని, కార్యకర్తలు, నాయకులు, మాజీ సర్పంచులు, ప్రస్తుతం ఉన్న నాయకులు అందరూ సహకరించాలని ఈ యొక్క సందర్భంగా యూత్ కాంగ్రెస్ వాళ్ళు ఈ మీటింగ్ పెట్టడం కూడా చాలా మంచి శుభ పరిణామం. వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ రేపు రాబోయే శంకరన్నకు చేయబోయే సభ కోసం అందరూ సమాయత్తం అయ్యి అందరూ వేల సంఖ్యలో హాజరయ్యి సభను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. యూత్ కాంగ్రెస్ తరఫున మన హరిప్రసాద్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది కాబట్టి దానికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మనం గిరిజన ముద్దు బిడ్డ అయిన శంకర్ నాయక్ గారికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు కాబట్టి రేపు అతను హైదరాబాద్ నుంచి ఎమ్మెల్సీ పదవి మీద వస్తున్నాడు కాబట్టి అతనికి మనం అందరం కూడా ఘన స్వాగతం పలిచి విరాడంలో పెద్ద ర్యాలీ తీసి మన గిరిజన ముద్దు బిడ్డలైన అందరం కూడా పార్టీకి అతీతంగా అందరూ అతని అభిమానులు ఎవరెవరు ఉన్నారో అందరూ కూడా రేపు విరాడం 10-12 అట్లా వస్తే అందరం కలిసి విరాడంలో పెద్ద ఊరేగింపు చేసి అతనికి ఇంటి దాకా సాగనంపి మనందరం కూడా మంచి కార్యక్రమం చేయాలని చెప్పి స్వాగతం పలకాలని చెప్పి మన కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ యూత్ కాంగ్రెస్ వాళ్ళకి కానీ ప్రజలకు కానీ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అభిమానులు అందరూ కూడా దానికి పాల్గొని మంచి అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని నేను ముగించుకుంటున్నాను. ఈరోజు దామరచర్ల మండలంలో కేంద్రంలో యూత్ అధ్యక్షుడు మన రాష్ట్ర ఉపాధ్యక్షుడు హరిప్రసాద్ ఆధ్వర్యంలో, అదేవిధంగా విలేకరుల సమావేశంలో ఇక్కడ వచ్చిన యూత్ పిల్లలకు ఇట్లా అలాగే మా సర్పంచుడుగా జనార్దన్ నాయక్కి, దాసన్నకు, సదాన్నకు, ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ, శంకర్కి అందరికీ ధన్యవాదాలు చెబుతున్నాను. ఈ ఎమ్మెల్సీ మా ఖితావత్ శంకర్ నాయక్ దామరచర్ల మండలంలో చేసిన సేవలు చాలా 25 సంవత్సరాలు చాలా చేసిన సేవలు ఉన్నాయి. అదేవిధంగా మిర్యాలగూడ నియోజకవర్గానికి, నల్గొండ జిల్లాకు మొత్తానికి కూడా బై ఎలక్షన్ వచ్చినప్పుడు కూడా శంకర్ నాయక్ అనే వ్యక్తి గిరిజన ముద్దుబిడ్డకు గుర్తించి మన జానారెడ్డి సార్ గుర్తించి, అదేవిధంగా మన గవర్నమెంట్ ప్రజాపాలన నుంచి రేవంత్ రెడ్డి సార్ గుర్తించి కూడా మన కేంద్రంలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ టికెట్ కేటాయించి గిరిజన ముద్దుబిడ్డకు ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం ఉంది. అదేవిధంగా మా నల్లగొండ జిల్లా కూడా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ రావడం చాలా అందరికీ సంతోషంగా ఉంది. ఇప్పుడు నేనేమంటున్నా అంటే శంకర్ నాయక్ పడ్డ కష్టాలైతే యూత్ కాంగ్రెస్ నుండి, ఎన్ఎస్ఐ నుండి, మండల అధ్యక్షుడు నుండి 2 సార్లు జడ్పీటీసీ, ఒకసారి ఎంపీపీగా, పట్టణ అధ్యక్షుడుగా, మన నల్లగొండ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు 2 సార్లుగా ఇన్ని గుర్తించి కష్టపడేందుకే ఆ ఎమ్మెల్యే కోటలో ఎమ్మెల్సీ పదవి దక్కడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మా గిరిజనులందరికీ కూడా మా ఇంట్లో మా దామరచర్ల మండలం కాకుండా మిర్యాలగూడ నియోజకవర్గం అందరికీ శంకర్ నాయక్ ఎమ్మెల్సీ పదవి వచ్చింటే అందరికీ సంతోషం, పండగలాగా ఉంది మాకందరికీ కూడా. ఆ పండగని రేపు మేము శంకర్ నాయక్ గారు మిర్యాలగూడ రాబోతున్నారు కాబట్టి అందరూ కూడా మాజీ సర్పంచులు, కౌన్సిలర్లు, యూత్ లీడర్లు, ఎన్ఎస్ఏలు అందరూ కలిసి మన ఇప్పుడు దాసనేంద్ర చెప్పిండు వేమలపల్లి నుండి మిర్యాలగూడ రౌండ్ నుంచి చింతపల్లి బైపాస్ నుండి ఇంటికి మన అందరం కలిసి స్వాగతం పలికి భారీ గ్రాండ్గా బైకులతోటి 500-600 బైకులతోటి పలికి
మన ఎమ్మెల్సీని మన మీద కూడా రప్పించుకోవడం అనేది మనకు చాలా సంతోషాన్ని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు దామర్చెల్ల మండలం దామర్చెల్ల గ్రామంలో మన ఎన్ఎస్యు ఈరోజు ఎన్ఎస్యుఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రూపావత్ హరిప్రసాద్ ఆధ్వర్యంలో మరి శంకరన్నకి ఎమ్మెల్సీ ఇవ్వడం పట్ల ఈరోజు దామర్చెల్ల మండల కేంద్రంలో ప్రెస్ మీట్ అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా గత 35 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం ఆహర్నిశలు కృషి చేస్తున్నటువంటి అడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గిరిజన ముద్దుబిడ్డ మరి శంకరన్నకి ఎమ్మెల్సీ రావడం పట్ల దామర్చెల్ల మండల ప్రజలందరూ ఈరోజు ఒక పండగ వాతావరణం నెలకొన్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా మరి ఒక సామాన్య కార్యకర్తగా ప్రస్థానం స్టార్ట్ చేసి ఈరోజు ఒక చట్టసభల్లో మరి అసెంబ్లీలో ఒక గిరిజన ముద్దు బిడ్డకి అడుగుపెట్టే అవకాశం దక్కడం కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి నిదర్శనం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సామాజిక న్యాయం అంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అని చెప్పి ఈరోజు మనకి ఉన్నటువంటి 4 ఎమ్మెల్సీలలో 4 ఎమ్మెల్సీలు మరి బడుగు బలహీన వర్గాలకు ఇవ్వడం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కుందూరు జానారెడ్డి గారు కావచ్చు, మరి బడుగు బలహీన వర్గాలకి ప్రతి పార్టీలో కావచ్చు, నామినేటెడ్ పోస్టులో కావచ్చు, చట్టసభలో కావచ్చు మేము అవకాశం కల్పిస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీతోనే సోషల్ జస్టిస్ సాధ్యమని చెప్పేసి ఈరోజు తెలిసే విధంగా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కోసం కంకణబద్దులపై ఉన్నారు. ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మరి కష్టపడ్డ కార్యకర్తకి గుర్తింపు ఇవ్వాలని చెప్పేసి మన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహార ఇన్ఛార్జి కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు, నామినేటెడ్ పోస్టులో కావచ్చు, కష్టపడ్డ ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు న్యాయం జరుగుతుందని చెప్పి మేము ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. అదేవిధంగా మన గిరిజన ముద్దుబిడ్డ మరి కాంగ్రెస్ పార్టీ కోసం తన జీవితాన్ని త్యాగం చేసి ఆర్నిశలు కృషి చేసినటువంటి శంకర్ నాయక్ గారు ఎమ్మెల్సీగా రేపు మన సొంత గడ్డ మిర్యాలగూడలో అడుగుపెట్టబోతా ఉన్నారు. కాబట్టి మరి బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఐక్యతతోటి రేపు ఆ యొక్క కార్యక్రమాన్ని స్వాగత కార్యక్రమాన్ని అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. యూత్ కాంగ్రెస్ స్లోగన్ ఉందా?